ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీకే సీఎం గారి దగ్గర ఛాన్స్ దొరకలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు అని అంటే ఇది నమ్మశక్యంగా లేదండి. అవునండి, వాస్తవం ఇది. నన్ను సీఎం దగ్గరకు తీసుకెళ్ళండి, నా ప్రాబ్లమ్స్ అంతా చెప్తాను, మా జిల్లాలో జరిగే ప్రాబ్లమ్స్ అంతా చెప్తానని చెప్పని నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. మా ఊర్లో మంత్రులు ఉన్నారు, మంత్రులకు కూడా ఫోన్ చేసి అడిగాను నేను, సార్ ఇక్కడ నన్ను తీసుకెళ్ళండి సార్ మన సీఎం గారి దగ్గరికి, మా ప్రాబ్లమ్స్ చెప్తాము, మీరు చెప్తే మీరు అర్థం చేసుకోరు, మా ప్రాబ్లమ్స్ వాళ్ళకన్నా చెప్తే వాళ్ళన్నా అర్థం చేసుకుంటారేమోనని చెప్పని ఎన్నోసార్లు అడిగాం. ఎంత ఫైల్ ఉన్నాయండి, పేపర్ కటింగ్స్ ఫైల్స్, వాళ్ళు అలా చేస్తున్నారు. సరే మూవీల్లో నాకు ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి, ఏమండి డైరెక్టర్లు ఏం అవకాశాలు ఇవ్వచ్చక కాదు, ఈసారి దేనికి తీసేస్తామండి మేము, ఏదైనా రాణించగలం, ఏదైనా చరిత్ర అయినా తిప్పగలం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు ఛాన్స్ దొరుకుతుంటారు? ఏమో అది దేవుడి దయ. రేపు చంద్రబాబు నాయుడు కానీ నేను డైరెక్టర్ గా 2 times కలిచాను. మా ఇంటి దగ్గర క్యాన్వస్కి వచ్చాడు, అప్పుడు మా ఇంటి దగ్గర ఆపి ఆ లేఖ్య దగ్గర హారతి తీసుకుంటే మనకు మంచిదని చెప్పని దిగి హారతి తీసుకొని మళ్ళీ క్యాన్వా ఎక్కాడు. పోనీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదు? అప్పుడు మాకెంత అవగాహన లేదండి. సో అది వచ్చేసరికి అదంతా తెలుసుకొని బయట పెట్టేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సో ఈ టైంలో మీకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా దొరకలేదు. మేము 10 సార్లు ట్రై చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ చేస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు. పోనీ వీళ్ళని ఎప్పుడైనా కలిసారా ఈ టైంలో, ఈ సందర్భంలో? పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, లోకేష్ బాబుని కలిశాను, ఇద్దరిని కలిశాను. మీ అందరి తరపున, మీ ట్రాన్స్జెండర్స్ అందరి తరపున ఒక మాట చెప్పాలి అంటే, జనాలకి కావచ్చు, చూసిన ప్రేక్షకులకి, లేదు అంటే రాజకీయ నాయకులకైనా సరే, అండ్ మీ ట్రాన్స్జెండర్స్కైనా సరే ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారండి? మంచి నాయకుడిని, మనల్ని గుర్తెరిగే నాయకుడిని, పేదవాళ్ళని వదిలేకుండా పేదవాళ్ళని కనిపెట్టే నాయకుడిని చూసి ఓటేస్తే, నోటికి ఓటు అమ్ముకోకుండా ఎప్పుడైనా మనం కరెక్ట్ దావలో నడిస్తే, కరెక్ట్ అయిన క్యాండిడేట్ని మనం ఎన్నుకుంటే మనకు పనులు జరుగుతాయి, మన మాటకి సమాధానం ఉంటుంది, ఏదైనా జరుగుతుంది. కానీ ఎవరికో వేసేస్తామనుకో, కళ్ళు మూసుకున్నాం వేసేస్తాం, లేదు డబ్బిచ్చాడు ఓటేస్తాం, ముందు పోసాడు ఓటేస్తాం అంటే అలాగేనే ఉంటుంది, పరిపాలన అలాగే ఉంటుంది, మన బ్రతుకులు కూడా అట్టే ఉంటాయి. క్యాస్ట్ మర్చిపోయారు, క్యాస్ట్ కూడా క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుందండి. క్యాస్ట్ మాకు ఉన్నాయండి క్యాస్ట్లు, మాలో పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. క్యాస్ట్తో పని లేదు. ఇప్పుడు రంగ ఇప్పుడండి కులాలు మతాలని కొట్టుకుంటున్నారు, కానీ ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతే అది కూడా కొట్టుకోరండి. ఇప్పుడు ఎస్సీ పోయేసి బీసీ వాళ్ళని చేసుకుంటున్నారు, బీసీ వాళ్ళు వచ్చి ఎస్టీ వాళ్ళని చేసుకుంటున్నారు, అంతా కంబైండ్ అయిపోతుంది. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతే అంతా ఏకీభవించిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు, మంచి మంచి సీరియల్స్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మీకు, మీ యాజమాన్యానికి అందరికీ నా అభినందనలు. మీరు పిలిచి ఇంటర్వ్యూ తీసుకొని మంచి సమాచారాలు మాకు తెలియని కూడా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.